ఖచ్చితంగా. ఎందుకంటే ఇది స్వేచ్ఛా సంకల్పమా లేదా ఎవరైనా నిర్ణయిస్తారా అని మీరు అడుగుతున్నారు. అవునా? ఎవరూ నిర్ణయించరు. నేనే నా సొంత విధిని రూపొందించుకుంటాను. కొన్నిసార్లు నా విధి నా చేతుల్లో ఉండదు. మన తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాల వల్ల మనం ప్రభావితమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. I give another really good example from Mahabharata and from Ramayana actually. From Ramayana, we know Lord. నేను మీకొక మంచి ఉదాహరణ ఇస్తాను. ఇది రామాయణం నుంచి. మనందరికీ తెలుసు, శ్రీరాముడు సీతామాత ఇద్దరూ అవతారమూర్తులే. వారిద్దరికీ గత సంస్కారాలు అనేవే లేవు. అంటే వాళ్ళకి విధికి సంబంధించిన బీజాలు లేవు. వారలా అవతరించలేదు. కానీ వారు ఒక ప్రణాళిక ప్రకారం జన్మించారు. But their life that was meant to be so happy, వారి జీవితం harmonious, సప్తర్షులలో ఒక ఋషి అయిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వారి గురించి ఊహించినట్లు చాలా సంతోషంగా, సామరస్యపూర్వకంగా ఉండాలి. అలాగే అందరికంటే ఆనందమయ జీవితం కలవారే ఉండాలి. కాని మందరచే ప్రభావితమైన కైకేయి మాత వల్ల వారి విధి మారిపోవడం మీకు తెలుసు. కనుక ఎవరైనా మీ విధిని మార్చగలరు. తీవ్రవాదులు మీరు ప్రయాణించే విమానాలను పేల్చివేసి మీ విధిని మార్చగలరు. ఉదాహరణకు, నేను కూడా మీలాంటి వ్యక్తుల నుండి ప్రేరణ పొందగలను. చెప్పాలంటే సంగీతాన్ని ఇష్టపడేవారు ఇది చాలా బాగుంది వినండి అంటే నేను కూడా దాన్ని విని ఆస్వాదించాలి అనుకుంటాను. అలా ఇవన్నీ పరోక్షంగా మార్పు జరిగే అవకాశమున్న విషయాలు. కానీ ప్రధాన విధిగా మనందరము ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే స్వేచ్ఛా సంకల్పం. మనం దానితో పాటే వెళ్ళవచ్చు. మన లక్ష్యం ఏంటంటే మూలంతో అనుసంధానం కావడం. మనం ఇక్కడికి వచ్చిన దానికన్నా మరింత ఎక్కువ సంపదతో, ఎక్కువ సామర్థ్యంతో పరిపూర్ణంగా తయారవడం. అదే దీని అసలు ఉద్దేశం. మనం వచ్చినప్పటికన్నా ఈ ప్రపంచాన్ని మరింత స్వచ్ఛంగా, మెరుగ్గా తయారు చేయటం. సంతృప్తి లాంటి ఇతర విషయాలు సూచికల వంటివి. సంతోషంగా, సంతృప్తిగా, శాంతియుతంగా ఉండడమే జీవితం లక్ష్యం కాదు. అవన్నీ కొలమానాలు. మనం మంచి పనులు చేసినప్పుడు హృదయం సంతోషంగా, తృప్తిగా ఉంటుంది. అందువలన మరిన్ని మంచి పనులు చేయడానికి మనం ప్రేరేపింపబడతాం. మీరు కొన్ని అంటువ్యాధుల బారిన పడితే మీ శరీర ఉష్ణోగ్రత పెరిగి మీకు జ్వరం వస్తుంది. అంటే మీ శరీర ఆరోగ్యంలో ఏదో లోపం జరిగింది అని. దాన్ని మీరు నివారించుకోమని అది ఒక సూచన. అలాగే ఆనందం, తృప్తి, కరుణ ఇవన్నీ నా స్వంత ఆధ్యాత్మిక ఎదుగుదలకు సూచికలు. నేను ఆధ్యాత్మికంగా మరింత ఎదిగిన కొద్దీ ఈ సూచికలు ఎల్లప్పుడూ ద్విగుణీకృతం అవుతాయి. మీ హృదయం ప్రశాంతంగా, తృప్తిగా ఉంది అంటే మీరు సరైన పని చేస్తున్నారు అని అర్థం. అలా కాక హృదయం భారంగా ఉందంటే మిమ్మల్ని ఆ పని చేయవద్దని మీ హృదయం సూచిస్తూ ఉంది అని అర్థం. అంటే మన విధికి మనమే సృష్టికర్తలం. అంతిమంగా రామాయణం, మహాభారతం ఈ రెండింటినీ విశ్లేషించి చూస్తే రామాయణ, మహాభారతాల సృష్టికి మూల కారణం పెద్దల అహంభావ స్వభావం. arrogance of Raja Dasharath. प्राण जाए लेकिन वचन नहीं जाए. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పరాదు అన్న దశరథ మహారాజు యొక్క అహంభావం. అది అహంభావమే. ఇక మాట్లాడవద్దు, నువ్వు అడుగుతున్నది తప్పు అని దశరథుడు తన భార్యకు చెప్పుండవచ్చు. అయితే ఆ మాట చెప్పడానికి అతనికి తన అహంభావం అడ్డుపడింది. వీరందరూ భార్యలకు లోబడి భయపడే భర్తలు. ఇక మహాభారతం విషయానికి వస్తే భీష్ముడు, అతని గర్వం. హస్తినాపురాన్ని సంరక్షిస్తాను అన్న భీష్ముని ప్రతిజ్ఞ నిజంగానే హస్తినాపురం రక్షణకు ఆయన కట్టుబడి ఉంటే సరైన వ్యక్తుల పక్షాన నిలబడేవాడు. ఎంతో కొంత జ్ఞానం అనేది అవసరం. కానీ
వారిరువురూ చాలా మొండివారు. ఈ రోజు వారిని చూసి మనం నవ్వుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ 7,000 సంవత్సరాలు గడిచాయి. ఇన్నేళ్ల అనంతరం ఈ అహంకారం అనేది ఒక పెద్ద సమస్య అన్న విషయం ఇప్పుడు మన గ్రహింపుకు వచ్చింది. ఆధ్యాత్మికతలో కూడా నాకు నా భగవంతునికి మధ్య అవరోధం సృష్టించేవి నా అహం, గర్వం, అలాగే నేను అనే భావన. అందుకే బాబూజీ ఇలా అన్నారు, మీ కోరికలను అధిగమించడం సులభమే. ఎందుకంటే అక్కడ ఉండేవి 5 వృత్తాలు, 5 చక్రాలు, పంచభూతాలను దాటి వెళ్తే సరిపోతుంది. అయితే అహాన్ని అధిగమించాలి అంటే 11 పరదాలను, 11 చక్రాలను దాటి వెళ్ళాలి. అవి చాలా క్లిష్టమైన చక్రాలు. అయితే ఒక్క దెబ్బతో వాటిని కూడా తొలగించవచ్చు. మరణానికి ముందే మరణించి జీవన్మృతులుగా మారండి. ధన్యవాదాలు.